హైదరాబాద్ యకుత్పురాలో ఈరోజు మార్నింగ్ ఒక పాప స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక మ్యాన్హోల్లో పడిపోయింది. ఈ టైంలో వాటర్ ఫ్లో అస్సలు లేదు కాబట్టి పక్కన ఉండే వాళ్ళు పాపను రక్షించారు. అదే వర్షాకాలం అయి ఉంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండుంటే పాప కొట్టుకెళ్ళిపోయేది, పాప జీవితమే పోయేది. మన జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? వాళ్ళు కూడా హైడ్రోలో ఉండి ఉట్టి బిల్డింగ్ల వెనకాల తిరుగుతున్నారా? ఇలాంటి మ్యాన్హోల్ని ఎవరు పట్టించుకోరా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, యువర్ అ మ్యాన్ విత్ అ మిషన్. మీ విజన్ చాలా బాగుంటుంది సార్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే లాస్ట్ టైం చాలా బాగా చెప్పారు, నా దగ్గర డబ్బులు అస్సలు లేవు, పాత రోడ్లు కూడా వేయించడానికి అసలు పైసలు లేవు అని చెప్పి. అవన్నీ ఎందుకు సార్? మ్యాన్హోల్ ఉన్నాయి కదా, దాని మూతలు ఉండుంటాయి కదా, అదన మూయించండి. మీ దగ్గరే అన్ని మినిస్ట్రీలు పెట్టుకున్నారు కదా, ఒక్కొక్క మినిస్ట్రీ అయినా వేరే వాళ్ళకి ఇవ్వండి సార్. వాళ్ళ పనులను బాగా చేస్తారు. హోమ్ మినిస్ట్రీ మీ దగ్గరే, మున్సిపాలిటీ మీ దగ్గరే, అన్నీ మీరే పెట్టుకుంటే ఈ పనులు ఎవరు చేపిస్తుంటారు? మీరు చాలా బిజీగా ఉంటారు సార్. కొంచెమన్నా అర్థం చేసుకోండి, ప్రజలను పట్టించుకోండి. ఎంతసేపు ఈ హైడ్రా, ఈ మార్కెటింగ్ టూల్ ఇవే కాదు, నార్మల్ పబ్లిక్ జిహెచ్ఎంసీలో చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. ఇవన్నీ పట్టించుకోవాలి. పట్టించుకుంటేనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీకు ఓటు పడేది.